ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్, వెల్కమ్ టు ఐట్రిప్. సార్ నమస్తే. థ్యాంక్ యూ. నమస్కారం సార్. సార్ మీ ఇద్దరు ఆడియన్స్కి ఎలాగో తెలుసు, సో మీరు డైరెక్టర్గా తెలుసు, కాకపోతే అది సీజన్ ఆఫ్ ది ఇన్నోసెన్స్, అది కూడా ఒక కొత్త ప్రయత్నం. అయితే ఈ పల్లబొరుసు టైటిల్ వినగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. శ్రీశ్రీ గారు కాదేది కవితకి అనర్హం అని చెప్పి ఒక మాట అంటారు. సో కాదేది సినిమా కథకు అనర్హం అన్నట్టు మీ టైటిల్ చూస్తుంటే అనిపిస్తుంది. సో చాలా విచిత్రంగా, చాలా కొత్తగా, అసలు టైటిలే ఉంది. టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ, కొన్ని గంటల క్రితం ట్రైలర్ వచ్చిన క్రితం కానీ అందరికీ ఒక కొత్త అనుభూతి కలిగిస్తుంది. సో ఎలా మొదలైంది అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఒక బ్రష్ చుట్టూ ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఒక అద్భుతమైన కథ క్రియేట్ చేయొచ్చు అనే ఆ థాట్ ఎలా వచ్చింది? మీరు అన్నట్టుగానే రూరల్ బ్యాక్గ్రౌండ్ అనగానే చాలా వరకు మనకు డైలీ యాక్టివిటీస్లో వెళ్తున్నప్పుడు కనిపించేవి మేజర్లీ పొద్దున్నే పళ్ళుదోంతో ఉంటారు యాపపుల్లో పట్టుకొని. సో వాట్ ఈస్ అ కామన్ థింగ్ అనుకున్నప్పుడు చెంబు పుల్ల. సో ఆ కామన్ థింగ్ దాన్ని రూట్ బేస్ చేసుకొని ఒక దాని చుట్టూ దాని వల్ల దాని పవర్ అనేది కథ రాసుకుంది. సో అది పల్లబొరుసు బేసికల్లీ. సో అండ్ అనడం కూడా చాలా ఊర్లలో అందరూ బురుసు అంటారు. మా తాత అమ్మమ్మ వీళ్ళందరూ బురుసు అనేవాళ్ళు. బ్రష్ అనడానికి రాదు కాబట్టి. తాత అమ్మమ్మనే కాదు, ఇప్పటికీ నేను బురుసే అంటాను. ఎవరో ఇక పర్టికులర్గా కావాలనిపిస్తే బ్రష్. ఇప్పుడు మనం లొకేషన్కి వచ్చినాము, ఇక్కడ బ్రష్ అంటాం. ఇంటికి వెళ్ళామనుకుంటే బురుసు అరే తెచ్చుకో, బ్రష్ వేసుకో, పళ్ళు దొంకో, రొటీన్గా అంటాం, క్యాజువల్గా అంటాం. అది అంటే కొన్ని పదాలు తెలంగాణలో ప్రకృతి పదాల కన్నా కూడా వికృతి పదాలు ఎక్కువ వాడకంలో ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి వచ్చిందే బురుసు. ఇంకొక విషయం రాజా గారు, దీంట్లో ఇప్పుడు పళ్ళ బురుసు అనేది మనము టైటిల్ పెట్టడం వల్ల ఆ బ్రష్ మీదకి మన ఫోకస్ వెళ్తుంది, కానీ కథ గురించి డీటెయిల్గా డైరెక్టర్ గారు చెప్తారు. సో మెనీ లేయర్స్ ఆర్ దేర్. ఎన్నో సెన్సేషన్, ఐ మీన్ ఎమోషనల్స్ ఉన్నాయి, ఎన్నో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ను బాగా టచ్ చేశాడు ఆయన. మీకు పోస్టర్లోనే గడపడుతుంది ఒక బ్రష్, వెనకాల కోర్టు, కింద ఒకటి అదే దాని ప్రామిసరీ నోట్ కాదు, ఒక బాండ్ పేపరు, దాని కింద ఒక పార్సిటు. ఇవన్నీ కూడా కథలో అంశాలే. కనిపించే వాటికి వినిపించే వాటి కంటే అనిపించేటివి ఎక్కువ ఉంటాయి. అట్లా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో టాపిక్స్ ఉన్నాయి. సో అండ్ మీరు చెప్పినట్టు సార్, నేను ట్రైలర్లో చూసినప్పుడు చాలామంది నిజంగానే ఆ బ్రష్ మీదకో దాని మీదకి వెళ్ళే స్కోప్ ఉంది, కానీ బట్ అక్కడ ఒక తండ్రి కొడుకు మధ్య బాండింగ్, ఆ పల్లెటూరి వాతావరణం, మనుషుల మధ్య ఉండే ఆ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా ఎస్టాబ్లిష్ అయినాయి అనమాట. అయితే ఇలాంటి ఒక కథను చెప్పడం రిస్క్ కదా. అన్నపూర్ణ వాళ్ళంటే ఏదో ఒక అద్భుతం లేనిది వాళ్ళు ఏ ప్రాజెక్ట్ని టచ్ చేయరు. అక్కడే సినిమాకు 50% ఆ బ్రాండే సినిమాకు ఒక పాజిటివ్. సో ఆ అన్నపూర్ణ ఎలా ఊపించారు ఆ బ్యానర్? నాకు తెలిసి అన్నపూర్ణ స్టూడియోస్ మేజర్లీ ఆ ఇమోషన్ గురించి ఎక్కువ కనెక్ట్ అయ్యే దానిలో అన్నపూర్ణమ్మ గారికి నచ్చితే డెఫినెట్లీ వారి బ్లెస్సింగ్ ఉండొచ్చు. నాకు నాగేశ్వరరావు గారు అండ్ వాళ్ళ బ్లెస్సింగ్ డెఫినెట్లీ ఉండొచ్చు. ఐ ఫీల్ యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి ఇక్కడే తిరుగుతుంటాను కదా, ఐ ఫీల్ వెరీ లక్కీ. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండడం వల్లనే నాకు 50 years బ్యానర్ అండ్ ఓల్డ్ బ్యానర్ నాకు ఒక డైరెక్టర్ ఆపర్చునిటీ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఇవ్వడం. ఇట్స్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే. సో కథ అండి, నాకు మేజర్లీ వాళ్ళకి కథ నచ్చింది. కథలో ఆ పవర్ అది ఉంది, ఆ నరేటివ్, ఆ కొత్తదనం ఉంది. నాగార్జున గారి గురించి తెలిసిందే మనకు, అన్ని కొత్త ఎక్స్పెరిమెంట్స్, కొత్త సినిమాలు, కొత్త డైరెక్టర్ కదా పెట్టింది పేరు. సో వచ్చిన తర్వాత విన్న తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఎల్లనిచ్చే వాళ్ళు కూడా కాదు బయటికి, కాంపౌండ్లో నుంచి ఆ కథని. సో వినంగానే వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. సార్ మనం కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాం. ఆ ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పారు, అది మనం జస్ట్ మాట్లాడుకున్నాం కానీ అది ఒక స్టేట్మెంట్ లాగా చెప్పారు. రాబోయే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి పూర్తిగా నా మీద రన్ అవుతాయి, నేను సెంట్రిక్గా కథలు ఉంటాయి అని చెప్పేసి. ఈ వైపు నిన్న రాత్రి
నేను థియేటర్లో కొరియన్ కనకరాజు మూవీ చూస్తుంటే అక్కడి నుంచే మొదలైనట్టు అనిపిస్తుంది సార్. నిన్న ఆ సినిమా ప్లే అవ్వడం మీ క్యారెక్టర్ పేలిపోయింది అసలు సినిమాలో. దాని తర్వాత ఈ రోజు మార్నింగ్ ట్రైలర్ వచ్చింది. అసలు ట్రైలర్లో ఆ ఎమోషన్స్ కానీ మీ యాక్టింగ్ కానీ అదిరిపోయింది సార్. సో మురళీధర్ గౌడ్ 2.0 స్టార్ట్ అయింది అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్. ఇంకొక 4 సినిమాలు నేనే మేజర్ రోల్ చేసినటువంటి లీడ్ రోల్ చేసినటువంటి సినిమాలు 4 రెడీ టు రిలీజ్ సార్. ఇప్పుడు రేపు 14లో పల్లబుర్స్ ఒకటి ఉంది, తర్వాత ఇజ్జత్ అనే ఒక సినిమా, కాకా అనే ఒక సినిమా, శనార్థి అనే ఒక సినిమా. ఇవన్నీ కూడా సినిమాలు నేను మెయిన్ రోల్గా ప్లే చేస్తున్నటువంటి సినిమాలే. ఇవన్నీ కూడా తెలంగాణ బ్యాక్గ్రాప్లో వచ్చే సినిమాలే. నాకు ముఖ్యమైనటువంటి నన్ను డిఫరెంట్ యాంగిల్స్లో చూపించే సినిమా. సో కెరీర్ మంచి పీక్స్లో ఉంది ఇప్పుడు. మంచి సార్. అండ్ సుధాకర్ సార్, మీ విషయానికి వస్తే నాకు హ్యూజ్ రెస్పెక్ట్ మీ విషయంలో. ఎందుకంటే నేను ఏజ్ గురించి ప్రస్తావించకూడదు అనుకుంటున్నాను, బట్ జనాలు తెలియదు కాబట్టి చెప్తున్నాను. 70+ ఏజ్లో సినిమాని ఇంత ప్రేమించడం అంటే ఒక స్వచ్ఛమైన మనసుతో ఒక డైరెక్టర్ ఇచ్చిన పాత్రను చేయడానికి 100% ఇవ్వడానికి. సో చాలా తక్కువ మంది ఆర్టిస్టులు కనిపిస్తుంటారు ఇట్లాగా. శాతకాలం సన్నువు ఎక్కువ, చెల్లెని రూపాయి గీతలు ఎక్కువ, నడి ముక్కుదానికి నగలు ఎక్కువ, ఏమి లేనికి ఏదో ఎక్కువ. నాకు అన్నీ ఉన్నాయి, ఎక్కువ ఏమి లేవు. నేను డైరెక్టర్ చెప్పిందే చేస్తా. నేను సొంతంగా ఏం చేయ, ఇది ఎందుకు చేయాలి, ఇట్లెందుకు చేయాలి, గట్ట ఎత్తేంది అడుగా. నాకు కెమెరామెన్ నిలబడమన్న చోట నిలబడతా, దర్శకుడు ఏం చెప్పిండో అది చేస్తా. అంతకన్నా నా సొంత ఆలోచనలు ఏం పెట్టుకోను. నేను టీచర్గా 40 సంవత్సరాలు పనిచేసిన విద్యార్థులకు ఎట్లా చెప్పాలో నాకు తెలుసు, సినిమా ఎట్లా రావాలో దర్శకునికి తెలుసు. నేను సలహాలు ఇవ్వ, అడ్డదారు దొక్క, నాకెందుకు అవన్నీ. చెప్పింది చేయడం అది ఫస్ట్, వారికి సంతృప్తి కలగాలి, అంతవరకే నాకు తెలుసండి. నడి ముక్కు వాళ్ళు అందంగా లేవని అనుమానంతో నగలు ఎక్కువ పెట్టుకుంటారు. ఈ నగలతోటి నడి ముక్కు చూస్తారు. నడి ముక్కు దానికి నగలు ఎక్కువ, శాతకారణం సనుగుడు ఎక్కువ, చెల్లెని రూపాయి గీతలు ఎక్కువ, ఏమిలోని గీతలు ఎక్కువ, సనుగుడు ఎక్కువ, తనుగుతా అంటారు. ఏం లేని గీతలు ఎక్కువ. నడ్డి ముక్కునికి నగలు ఎక్కువ, నడ్డి ముక్కు దానికి నగలు ఎక్కువ. నడ్డి ముక్కు ఉన్నది కాబట్టి అందరూ ముక్కు గిట్టున్నది అని అనుకోకుండా ఇవన్నీ వేస్తారనమాట. చాతగాని వానికి సనువు ఎక్కువ. మూడోది చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ. 4 ఏమి లేని గీతలు ఎక్కువ. ఏతులు ఎక్కువ అంటే మాటలు ఎక్కువ, ఏముండదు. అదే మన ముచ్చే చెప్తారు ఎక్కువ, ఇస్తారా అడిగింది చెప్పక అని చెప్తా అంటారు. ఖాళీ ఇస్తారా ఎగిరిగిరి పడ్డాడు. అంటే ఆయన చాలా స్కూల్లో హెడ్ మాస్టర్గా చేశారు. అనుభవిస్తుంది. ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న గొడవ, తన తప్పు లేకపోయినా తను మాట పడాల్సి వచ్చిందని ఒక చిన్న ఇన్సిడెంట్లో ఆయన ఉద్యోగాన్ని వదిలేశారు. తెలుసా మీకు ఈ విషయం? సార్ చెప్పండి సార్, ఇన్సిడెంట్ గురించి చెప్పండి. ఒక టీచరు పుస్తకాల షాప్ నుంచి పుస్తకం ఊకొచ్చాడు, అది 2 బిల్లులు పెట్టాను. గట్టెందుకు పెట్టావురా అంటే, పోయినసారి ఆయన సగం నాకు సగం, నీకు మళ్ళీ చెప్పన్నా అన్నాడు. ఒక్కడి బీగిన గట్టిగా చల్ ఉద్యోగం అవు వచ్చేసాం. నేను నేరస్తుంది కాదు, ఇంకొన్ని నేరం చేయాలి, బయటకు వచ్చేసాం. 40 సంవత్సరాల ఉపాధ్యాయ కెరీర్ సార్. ఒక చిన్న మచ్చ, ఒక తప్పుని తప్పు అని చెప్పారు. అది ఇంక నేను ఉపాధ్యాయునిగా ఉండడానికి కరెక్ట్ కాదు, నేను తప్పు అంటే కొట్టడం తప్పు కదా, ఇలాంటి వాతావరణంలో నేను ఉండకూడదని ఆయన బయటకు వచ్చేసిన వ్యక్తి. వచ్చేసాం. అదే నిజాయితీ, అదే నిజాయితీ. ఈ రోజుల్లో అసలు చాలా ఈవెన్ మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటివి చాలా చెప్తాడు. మనం చేసేదంతా అబద్ధం సార్, సినిమానే అబద్ధం. సో ఇది ఎందుకు అడిగానంటే సార్, మీ దగ్గర నుంచి ఒక ప్రశ్న రాబట్టుకోవడానికి. ఇంత నిజాయితీగా ఒక కథ రాసుకున్నారు. నిజానికి నిజాయితీ అనే పదం ఎందుకు వాడానంటే, కంటెంట్ బాగుండడం వేరు, ఆడియన్స్ థియేటర్స్ రావడం వేరు. ఈ రోజుల్లో ఒక స్టార్ కాస్ట్, ఒక ఓపెనింగ్ ఉండే సినిమాలు ఇవి వేరు. బట్ మీరు ఒక నిజాయితీగా నిబద్ధతగా ఒక కథ రాసుకున్నప్పుడు మురళీధర్ గౌడ్ కానీ సుధాకర్ కానీ వీరిద్దరూ కూడా అంతే నిజాయితీతో ఉండే కళాకారులు, ఆర్టిస్టులు. సో వాళ్ళని ప్లేస్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అది నాకు తెలిసి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆర్ డెస్టినీ అనుకుంటా అండి. నేను ఆనెస్టీగా స్టోరీలు రాస్తా, ఆనెస్టీగా యాక్టింగ్ చేస్తారు. ఇదో వీళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు నిజాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి నాటకాలు వేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఆ ఆనెస్టీ అనేది అందరిని కలిపింది అనిపిస్తుంది. ఈవెన్ ప్రజ్వల్ ఇంకో అతను యాక్ట్ చేసిన అతను. సో ఐ ఫీల్ ద వరల్డ్ హ్యాస్ కాన్స్పైర్డ్ టు డూ ఇట్ అనేది బిలీవ్ చేస్తున్నా. బికాస్ చాలా అండి, లైక్ సార్ అయితే ఆనెస్టీ, ఆ జెన్యూనిటీ మా సెట్లోనే కనిపిస్తుంది. మా సెట్లోనే ప్రతి ఒక్కరు దెర్ వాజ్ అసలు హామ్ నథింగ్,
చాలా ప్రశాంతంగా నీట్గా జెన్యున్గా హ్యాపీగా చేసుకుంటూ బేసిజం లేకుండా హిపోక్రసీ లేకుండా హిపోక్రసీ లేదు. వాళ్ళొక్కనే కాదు సార్, మురళీ సార్ కూడా ఆయన 30 సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేశారు, గవర్నమెంట్ జాబ్ చేశారు. ఆయన రిటైర్డ్ అయిపోయేటప్పటికి ఆయన అకౌంట్లో 3,000 కూడా లేవు. సో అంటే అలాంటి మనుషులు, బట్ వాళ్ళు ఆ సెకండ్ ఇన్నింగ్స్లో సినిమాని ప్రేమించిన తీరు ఉంది చూడండి, అసలు అది హైలైట్. అవును. సో ఈ పల్లబోసు మూవీలో అంటే వీరు ఇప్పటిదాకా తండ్రిగా చాలా పాత్రలు చేశారు, మామగా చేశారు, బట్ కొడుకుగా చేయడం నాకు తెలిసి ఇదే మొదటిసారి. సో ఎలా అనిపించింది, ఆ ఛాలెంజింగ్ ఏమనిపించింది? బాగా అనిపించింది నాకు. అంటే నేను ఒక 30-35 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయి అంటే ఒక 40 లోపే, ఎందుకంటే నా కూతురు కూడా పెళ్ళికుంది కాబట్టి 40 లోపు ఒక వ్యక్తిగా, ఒక బాధ్యత గల కుటుంబీకుడిగా, తండ్రికి దూరంగా ఒక ఊర్లో ఉంటూ తండ్రిని వదిలిపెట్టేసి వచ్చి, అమ్మ లేదు, ఆయన ఒక్కడే ఆ ఊర్లో వదిలిపెట్టేసి వచ్చేసి నేను టౌన్లో ఉంటున్న పరిస్థితుల్లో ఆయనకున్న ఒక చిన్న అవకాశం, అంటే అవకాశం కూడా, ఒక అవసరాన్ని నేను తీర్చలేకపోయినటువంటి పరిస్థితి నాది. ఆయన ఏమడిగిండు, సింపుల్గా ఒక పళ్ళ టూత్ బ్రష్ అడిగాడు. ఆయనకు పళ్ళకు నొప్పి వచ్చింది. పళ్ళకు నొప్పి వస్తే ఆ నొప్పి భరించలేము సార్, చెవిపోటు కానీ పళ్ళ నొప్పి కానీ చాలా దారుణంగా ఉండేది. ఆ పళ్ళ నొప్పి భరించలేక ఆయన ఊర్లో ఉన్న ఏదో మేనేజ్ చేసుకున్నాడు, కానీ బాగా వీలు అవ్వలేదు. టౌన్కి వచ్చాడు. టౌన్కి వచ్చి డెంటిస్ట్ దగ్గరికి పోయాడు, పరీక్ష చేయించుకున్నాడు. ఆవిడ చూసి ట్రీట్మెంట్ చేసేసి, నువ్వు ఈ ట్యాబ్లెట్స్ వాడు, ఇక్కడ నుంచి నువ్వు పళ్ళు దేంతో కాదు, నేను ఇచ్చిన మెడిసిన్లో బ్రష్ పేస్ట్ ఉంటుంది, అవి మాత్రమే వాడు అని చెప్పేసి ఇస్తే నా బాధ తీరిపోతుంది కదా అని ఆయన అవి కొనుక్కోలేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, నేనున్న చోటుకి వచ్చేసి బాబు నాకు కొనిపెట్టరా అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అది నేను ఆయనకు అందించలేకపోయినా. సార్ ఆ అందించలేకపోవడంలో నాకున్నటువంటి ఇబ్బందులు, ఆయన పడ్డ తాపత్రయము, ఆయన ఎదురు చూపులు, ఆ సంఘర్షణ, నేను ఊరికి పోవడము, నేను ఊరికి పోయిందని తెలుస్తున్నది, ఆయన వచ్చి అడుగుతున్నాడు, వెతుకుతున్నాడు, నా దగ్గర లేదు, నా దగ్గర సమాధానం లేదు. దీంతో పాటు ఇంకా కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతాయి అనుకోకుండా. ఈ విషయంలో ఇంకా కొన్ని ఇష్యూస్ రేజ్ అయిపోయి చివరికి ఆయన సాధారణ తండ్రి పడే ఆవేదనలన్నీ కనిపిస్తాయి, అనిపిస్తాయి, వినిపిస్తాయి. దానికి పరాకాష్ట ఏమిటనంటే, ఈ సమస్యలకు ఒకదాని వెంట నేను ఆయనకు సమస్యలు రావడము, 1-2 సమస్యలను సృష్టించడము, మిగతా తన సమకాలికులు, తన తోటి వాళ్ళు, తన స్నేహితులు, ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలు వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, నా పిల్లవాడు నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటి ఒక బాధకు గురై పరాకాష్ట ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే, తన బొంద తానే తవ్వుకుంటుంది. అది పరాకాష్ట. అక్కడ కొన్ని సీన్స్ చాలా చాలా బాగుంటాయి సార్. సార్ ఇది ఏ టైం నేను జరుగుతుంది కదా, కాంటెంపరీ అంటే ఒక కొడుకు తండ్రికి ఒక బ్రష్ కొనిలేకపోవడం కూడా ఒక కథ అయినప్పుడు, అది సమాజంలో ఆ మనుషులు ఆ పెయిన్, ఆ సందర్భం పడే ఉంటారు, మీరు చూసే ఉంటారు. సో ఇలాంటి పేదరికం తెలంగాణ గ్రామీణ నేపథ్యం, మానసిక పేదరికం. వాడు పేదరిది కదా సార్, వాడే చెప్పకూడదు కానీ వాడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అయ్యింటాడు, కన్న తండ్రిని చూసుకోడు, కన్న తండ్రిని చూసుకోడు సార్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అయ్యింటాడు. వాడే మనిషి సార్. అటువంటి వాళ్ళ గురించి ఈ కథ మీరు చెప్తుంటే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తు. కరెక్ట్, నేను కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా. తండ్రి చనిపోతే చితి దగ్గర వీడియో కాల్ చేసి, కూతుర్లు ఎవరు లేరు, 3 కూతుర్లు, జీవితం అంతా వాళ్ళని చదివించడానికి పెంచడానికి ఆయనకి సరిపోయింది, వాళ్ళంతా వేరు స్టేట్స్లో సెటిల్ అయ్యారు. ఆ తండ్రి 2 రోజుల క్రితం జరిగిన తొందరగా కానీ మేము వెళ్ళి భోజనం చేయాలంటున్నారు. అది అవునా, చితి మీద వాళ్ళందరూ వీడియో కాల్లో ఉన్నారు, లేరు కూడా, ఒక్కరు అటెండ్ అవ్వాలి. పెడితే మేము పోయి తినాలి. వాడు ఎంత ఒక తండ్రి ఎంత కష్టపడితే వాడు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అక్కడికి. అందుకే నేను ఇందుకు అంటే సందర్భం అవునో కాదో అని ఒక మాట చెప్పి కొంతమందికి గుర్తొస్తుంది. శ్మశానంలో గోడ మీద రాసినావు సార్, నువ్వు నీ జీవితంలో ఏం సంపాదించావు, ఏమి సాధించావు, ఎవరి కోసం కష్టపడ్డావు, ఎవరి కోసం కూడబెట్టావు, అంతా నీ వాళ్ళు అనుకున్నావు. కానీ ఈ రోజున అందరిని వదిలేసి నిన్ను కాలుస్తున్నది నీ వాళ్ళే. అర్థమైందా? ఎవరి కోసం ఎంత కష్టపడ్డావో, ఎవరి కోసం కూడబెట్టావో, నిన్ను ఈ రోజున కాల్చి వెనక్కి వెళ్ళిపోతున్నదో నీ వాళ్ళే, నువ్వు నమ్ముకున్న వాళ్ళే, నువ్వు నీ అనుకున్న వాళ్ళే సార్. ఎంత అర్థం ఉందో సార్ దాని. అవును, ఒక తండ్రి ఒక పిల్లల్ని పోషించడానికి ఎంత కష్టపడుతున్నారన్న సంగతి తండ్రి అయితే కానీ తెలియదు సార్.
అండ్ నాకు మీ సెన్సిబిలిటీస్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మీరు ఆ ఫస్ట్ మూవీలో చెప్పింది కూడా చాలా ఒక సన్నని గీత ఉంటుంది సెక్స్ ఎడ్యుకేషన్ గురించి. అంత ఈజీ టాస్క్ కాదు ఆ సబ్జెక్ట్ చెప్పడం. అండ్ ఇప్పుడు కూడా హ్యూమన్ ఎమోషన్స్ మీద కథ చేయడం అంత ఈజీ కాదు. సో బ్యాక్కి వెళ్తే మీ సెన్సిబిలిటీస్ ఏంటి, అంటే సినిమాని మీరు చూసిన విధానం ఏంటి, మీరు చదివిన బుక్స్ ఏంటి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మనుషులు ఎవరు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సినిమాలు ఏంటి, అంటే ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ అరుదుగా వస్తుంటారు ఇండస్ట్రీకి. సో వాళ్ళ బ్యాక్ స్టోరీ తెలుసుకోవడం చాలా అవసరం. అందుకని అడుగుతున్నాను. నేను హ్యూమన్ ఇమోషన్స్ నాకు చాలా టచింగ్ అనిపించి, నాకు ఇది నీడ్ ఆఫ్ ద అవర్, నాకు ఇది చెప్పాలని ఉంది అనిపించే కథలు రాస్తాను. చాలా వరకు కొత్తదనం, కొత్త నరేటివ్స్ అనేవి రావాలి. ఇంకా మీరు ఆ టాపిక్ ఏదైతే ఉంది కదా, బ్యాక్ అసలు ఏం చదువుతారు ఏంది, ఒక పెద్ద ఎపిసోడ్ చేయవచ్చు దానికి. సో ఇట్స్ లైక్ నాకు చాలా ప్రభావితం చేసిన సినిమాలు నేను కాలేజ్లో ఫిల్మ్ అప్రిషియేషన్ చేసినప్పుడు చాలా ఉన్నాయి. అంచె నాండాలు అని నాకు నా లైఫ్ని ఒక పర్స్పెక్టివ్ స్టోరీ మేకర్ చేసింది ఒక షార్ట్ ఫిలిం. దట్ ఈస్ కాల్డ్ ది చేరీ టేల్. మీరు యూట్యూబ్లో ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ సినిమా, యానిమేటెడ్, కంప్లీట్లీ నాట్ యానిమేటెడ్, బట్ ఒక డిఫరెంట్ సినిమా. ఒక చైర్, ఒక హ్యూమన్. ఓకే. వాళ్ళిద్దరు అందులో చైర్ ఒక క్యారెక్టర్, ఒక హీరో. వాటి ద్వారా ఒక స్టోరీ చెప్పారు. అది నన్ను 2014లో చాలా ప్రభావితం చేసింది. దాని తర్వాత నేను చాలా చేశాను, నాకు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ పర్స్పెక్టివ్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. అవును. అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒక సైకిల్ని పెట్టి ఒక సినిమా తీసాను నేను. సో దానికి ముంబై నుంచి వచ్చి అవార్డ్స్ ఇచ్చారు కాంపిటీషన్లో. సో బ్యాక్ టు ఇట్, నేను చాలా ఫిలిమ్స్ ఆడియో స్టడీస్ చేశాను. మన ఇండియాలో అదూరి గోపాలకృష్ణన్ గారు, మన చాలా వరకు సత్యజిత్ రే గారు అండ్ విశాల్ భరద్వాజ్, వీళ్ళందరూ విశాల్ భరద్వాజ్ పైన అడాప్టేషన్స్ ఎలా చేస్తారు అని, సోషల్ కాంటెక్స్ట్లో అదూరి గోపాలకృష్ణన్ గారు ఎలా రాశారు, ఎలా సినిమాలు తీశారు, ఎలిపెత్తయ్యం లాంటి సినిమాలు. సత్యజిత్ రే గారు హీస్ లైక్ ఏ నాలెడ్జ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ హూ కెన్ రీడ్. సో నేను అతని బుక్స్ చదువుతాను. అండ్ హీ హాస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యూరోపియన్ ఫిల్మ్ మేకర్స్. సో నేను యూరోపియన్ ఫిల్మ్ మేకర్స్లోని చాలా వరకు యూరోపియన్ ఫిల్మ్ మేకర్స్ ఫిలిమ్స్ చూసి, ద బైసికల్ థీవ్స్ అని లాట్ ఆఫ్ ఫిలిమ్స్ కమింగ్ బ్యాక్ టు ఇట్ చాలా చూసాను. వరల్డ్ మూవీని చూశారు, ఇంత గొప్ప వ్యక్తుల్ని ఫాలో అయ్యారు. బట్ 2017 నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంటే 2011 సంవత్సరాలు సుదీర్ఘమైన జర్నీ. ఏ రోజన్నా ఈ సెన్సిబిలిటీస్ని వదిలేసి ఒక కమర్షియల్ పాత్రలోకి వెళ్తే చాలా త్వరగా సక్సెస్ అవ్వచ్చు కదా, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ అలవాటు అవ్వలేదు? కమర్షియల్ డెఫినెట్లీ, అంటే సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్కి దీనికి ఒక చిన్న లెర్నింగ్. సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇండిపెండెంట్ సినిమా. నాకు రీచ్ కావాలి, నేను చెప్పే కథ రీచ్ అవ్వాలి అని అంటే నేను పంపించాను ఫెస్టివల్స్కి, లండన్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి, అన్నిటికీ పంపించాను. అది ఇంకా రీచ్కి తోపులాడుతుంది. ఆనెస్ట్లీ నేను చెప్పే కథకి నాకు ఒక ప్రొడ్యూసర్ కావాలి హూ ఈజ్ విత్ మై సెన్సిబిలిటీస్. అలాంటి ప్రొడ్యూసర్ దొరికితే ఐఎమ్ హ్యాపీ, ఆ కథ హ్యాపీ, ఆ కథ రీచ్ వెళ్తుంది. ఆ రీచ్ కోసం నేను తాపత్రయపడతా ఇప్పుడు. అందుకని నాకు కమర్షియల్ యాంగిల్ కన్నా నాకు కావాల్సిన సెన్సిబిలిటీస్ ఉన్న ప్రొడ్యూసర్ దొరికారు అనుకోండి, ఇట్స్ లైక్ ఏ కేక్ వాక్ ఫర్ మీ టు మేక్ ద ఫిలిం రీచ్. నాకు చాలా వరకు తగ్గిపోతాయి బర్డెన్స్, కానీ కట్ ఆఫ్ అయిపోతాయి. సో ఐఎమ్ వెరీ లక్కీ. నా సెన్సిబిలిటీస్ ఇలాంటి స్టోరీస్కి అన్నపూర్ణ లాంటి స్టూడియోస్ లాంటి స్టూడియో నాకు తోడవడం, అండ్ వాళ్ళు కూడా ఇది ఒక ప్యాషనేట్ ప్రాజెక్ట్, మనం చేయాలి, ఇలాంటిది ఎందుకు చేయట్లేదు. ఆ సెన్సిబిలిటీస్కి వచ్చి నా దగ్గరకు మాట్లాడి డిస్కస్ చేసి డెవలప్ చేసి దగ్గరుండి ప్యాషనేట్గా లెట్స్ టెల్ దిస్ స్టోరీస్, దిస్ నరేటివ్ షుడ్ కమ్. ఇట్స్ లైక్ ఏ వెరీ బిగ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ దేర్ సైడ్ యాజ్ వెల్. ఇలాంటి సినిమా నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఇట్ ఈస్ లైక్ గివింగ్ ఎ హోప్ టు ద కమింగ్ జనరేషన్. సో నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. నాగార్జున చూసారు సినిమా? చూసారండి. సో ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి? ఫీడ్బ్యాక్
సార్కి చాలా నచ్చిన దగ్గరైన ఇమోషన్ అండ్ హీ ఫెల్ట్ ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. చాలా సెన్సిబిలిటీస్ ఉన్నాయి, చాలా లేయర్స్ ఉన్నాయి ఇందులో చెప్పడానికి. ఇవన్నీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం హీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హీ సెడ్ దే ఆర్ ప్రౌడ్. సో మీకు మీ మూవీ మొత్తం మీద అంటే ఒక చిన్న నెగిటివ్ షేడ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి మీరు అలాంటి ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ చాలా తక్కువ చేసింది. సో ఈ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్లో ఆడియన్స్ నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారనే భయం ఏమైనా అనిపించిందా? ఎందుకంటే పాత్ర అంటే సార్ నేను చేయాల్సింది ఏమి లేదు అక్కడ. ఆ పాత్ర తండ్రికి తనకు ఉన్నటువంటి ఒక అంటే పొసగకపోవడం అంటూ ఏముండదు, కావాలని అవాయిడ్ చేయడం అంటూ ఏముండదు. ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఆయనకు ఉన్నటువంటి బిజీలో ఒకసారి మర్చిపోయి, ఒకసారి తీసుకొచ్చి కూడా ఇవ్వకపోయి, ఒకసారి తీసుకొచ్చి దాన్ని ఒకనొక పరిస్థితుల్లో దాన్ని వేరే వాడు కూడా పాడు చేసి, ఈ విధంగా రకరకాల సంఘటనల వల్ల తనకి అందజేయలేకపోతాను. దానికి ఆయన హట్ అయిపోయి అంటే తోటి వాళ్ళ పిల్లలు అతన్ని బాగా చూసుకుంటున్నారు కదా అనే సెన్స్లో వచ్చేసి ఆయన విధిలేని పరిస్థితుల్లో కోర్టు దాటెక్కారు. సో కోర్టులో కూడా జడ్జి గారు అంటారు పళ్ళపురుసు మీద కేసా. అది అసలు ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు టీజర్ చూసినప్పుడు అందరూ అదే షాక్ అయింది. అందుకే నేను ఏమంటానంటే సార్ ఆడియన్స్ అందరికీ నాది ఒక రిక్వెస్ట్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ సినిమాని ఒకసారి సరదాగా చూడండి, ఎంగేజ్ చేయండి, కానీ రెండవసారి చూసినప్పుడు ఒకసారి ఆలోచించండి. సో దాంట్లో చాలా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ కథలో ఉన్నాయి. ఫస్ట్ సారి చూసినప్పుడు సరదాగా చూడవచ్చు, రెండోసారి మాత్రం కొంచెం ఆలోచించే అవకాశం ఉండాలని నాకు ఆలోచన. టెక్నికల్లీ కూడా సినిమా ఇఫ్ యూ సీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐఎమ్ టెలింగ్ ఇఫ్ యూ నోటీస్ దెమ్ ప్రాపర్లీ. అంటే ఇవి చాలా మంది డైరెక్టర్స్ చేస్తారు, బట్ యా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకోటి చెప్తాను, చాలా అర్థమవుతుంది కూడా. యా ఐల్ టెల్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ దిస్ ఫిలిం టు గెట్ సమ్ ఇమోషన్ రైట్లీ. అది నేను అది రిలీజ్ అయితేనే చెప్పగలుగుతా. మాకు మొత్తం యూనిట్ అందరికీ కూడా పూర్తి నమ్మకం ఉంది సార్, ఈ సినిమా డెఫినెట్గా అందరినీ ఆకట్టుకుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఈ మధ్యకాలంలో మీరు ఏమన్నా ఒక మాట చెప్తే అది రాజమౌళి స్టాంప్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్తే జరిగిపోతుంది. అంటే నేను కాన్ఫిడెన్స్ లేకుండా అలాటపగా మాట్లాడాను సార్. బేరీజ్ వేసుకున్న తర్వాత ఒక విచక్షణతోనే, ఒక వివేకంతోనే, ఒక ఆలోచనతోనే దాని రీచ్ ఎలా ఉంటుంది అనేది నేను గెస్ చేసి చెప్పగలను, లేకుంటే నేను చెప్పాను సార్. కొంతమంది ప్రమోషన్స్ పిలిచినప్పుడు ఏదేదో చెప్పమని అంటారు, నేను అసలు మాట్లాడను, ఎందుకంటే నాకు తెలియని విషయం గురించి నేను ఎందుకు మాట్లాడాలి. కానీ సినిమాలో రకరకాల ఎలిమెంట్స్, అందుకే నేను ఒక రిక్వెస్ట్ చేసిన, ఒకసారి చూడండి సరదాగా, రెండోసారి దాని గురించి ఆలోచించండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ప్రమోషన్స్లో ఒక సినిమాని ప్రమోట్ చేయడం కానీ, ఒక సినిమా గురించి మీరు చేసిన సినిమా గురించి 10 మందికి చెప్పడం కానీ చాలా కొత్త అనుకుంటాను మీరు. ఇందులో నిజం చెప్పడానికి కొద్దిగా అవకాశం తక్కువనే సార్. అబద్ధాలు చెప్పడానికి ఉన్న అవకాశాలు సినిమాలో ఉన్నట్టుగానే బయట కూడా లేవు. కనుక నాకు నిజాన్ని మాట్లాడడం అలవాటు, కనుక నేను కొద్దిగా అబద్ధాలు తక్కువ ఆడదా. దీనిలో సినిమా చూడడం ద్వారా తల్లిదండ్రులు ఆలోచించవలసి ఉన్నాయి, కొడుకులు కూడా ఆలోచించవలసి ఉన్నాయి. ఇక్కడ కొడుకుల మీద కోపం లేని తల్లిదండ్రులు నాకు తక్కువ మంది కనిపించారు సార్ హైదరాబాద్లో. నా బయట కూడా కొడుకుల మీద కోపం లేని తల్లిదండ్రులు తక్కువ ఉన్నారు, తల్లిదండ్రుల మీద కోపం లేని కొడుకులు కూడా తక్కువ ఉన్నారు. అయితే చిన్న చిన్న విషయాలకు కూడా ఏదైనా కేసు పెడితే బాగున్నా, కేసు వద్దు మళ్ళా బిడ్డ మళ్ళీ ఇబ్బంది పడతాడు. దీంట్లో కూడా అట్లాంటి తండ్రి కొడుకు మీద కేసు పెట్టడానికి ఇబ్బంది పడ్డ సందర్భం కూడా కనిపిస్తుంది సార్. అటువంటిది ఆ రచన గొప్పతనం. దీనికి స్క్రీన్ ప్లే రాసిన వీరు ఉన్నారో ఆనంద్ గారు అద్భుతంగా రాశారు సార్. ఉదయ్ సార్, నాకు ఆనంద్ పేరు ఎందుకు పట్టదు, అది ఉదయ్ చౌహాన్ గారు. ఆ స్క్రీన్ ప్లే ఎట్లా రాయాలనో కోచింగ్ ఇచ్చారు కొద్ది రోజుల క్రితం, 3 రోజుల పాటు ఇక్కడ రవీంద్ర భారతిలో. దాంట్లో నేను నేర్చుకున్న విషయాలన్నీ నాకు కనిపించినట్టుగా అనిపిస్తాయి దీంట్లో. అద్భుతమైన స్క్రీన్ ప్లే. పల్లవరుసు అనేది చాలామంది మొదలెదర్సారు స్టార్టింగ్ అన్నట్టు ఆ బ్రష్ మీదకు పోవడము, ఇది కాదు పల్లవరుసు అంటే. పల్లవరుసులో ఎన్ని లేయర్లు ఉన్నాయి. ఒక అరగంట మీద మాట్లాడుతుంటే ఆ లేయర్లో ఒక్కొక్కటి విడిపోతున్నట్టు అనిపిస్తుంది, అర్థమవుతుంది. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాము August 14th. సో ఒక మంచి సినిమాకి ఒక మంచి పాజిటివ్ టాక్ రావాలని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.